నమస్తే రమణమూర్తి గారు. నమస్తే. మీరు చెప్పే సిద్ధాంతం అందరూ సమానులే అని మీరు చెప్పే సిద్ధాంతం చాలా మంది సమాజం యాక్సెప్ట్ చేయదు. నేను ఋగ్వేదంలో ఉందని చెప్తున్నాను. నా సొంత సిద్ధాంతం అല്ല. ఋగ్వేదంలోనే సమానత్వ సూక్తం చిట్ట చివరి సూక్తం అదే. సంగచ్చత్వం సమసత్వం అనేది క్లైమాక్స్లో పడ్డాలో కూడా ఒక అర్థం ఉంది. నేను ఇందాక గీతలో చెప్పాను, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడికి మంచి క్వాలిటీస్ ఉండి అతని లేకపోతే శూద్రుడు కూడా అదే క్వాలిటీస్ వస్తే గొప్ప అనలేదు వాళ్ళు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు ఆవు, ఏనుగు, కుక్క, సునిచైవ స్వెపాకైచ కుక్కను తినే చండాలుడు సమానం అని చెప్పారు. చెప్పి అదే కాకుండా ఎక్కడ దాకా వెళ్ళారంటే, ఇటువంటి సమదృష్టి మీకుంటే ఇహైవ తైర్జిత స్వర్గో, ఇక్కడే స్వర్గాన్ని గెలుచుకో. స్వర్గం అంటే ఆకాశంలో మనం వెళ్ళి చచ్చిపోయిన తర్వాత ఎగురుకుంటూ వెళ్ళిన తర్వాత ఏదో రంభవరసి ఉన్నది కాదు వాళ్ళు చెప్పింది. ఈ క్షణాన్ని మీరు సమానత్వాన్ని అంగీకరిస్తే ఈ క్షణాన్ని మీరు స్వర్గాన్ని గెలుచుకోగలుగుతారంటే గీతలో రాశారు 2వ శ్లోకంలో. దీని తర్వాత శ్లోకంలో ఏమని, ఇహైవ తైర్జిత స్వర్గో ఏషాం సామ్య స్థితమన. ఇటువంటి సమానత్వం మీకుంటే, ఎటువంటిది? విద్యా వినయమైన సంపన్నుడైన బ్రాహ్మణుడిని, కుక్కను తినే చండాలుడిని, కుక్కని, ఆవుని, ఏనుగుని, ఏనుగంటే భారీ పరిణామం అంటే ఈ 5 కాదు, సృష్టిలో అన్నింటినీ దాన్ని అంతర్లీనంగా అర్థం. అన్నింటినీ మనం సమానంగా చూడగలిగితే, ఈశావాస్యం ఇదం సర్వం ఉపనిషత్తు చెప్పింది అదే, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పింది అదే. ఆ స్థితిని మీరు చేరుకుంటే యశాం సామ్య స్థితం మన మనస్సులో ఇక్కడ అటువంటి సమానత్వం మీకుంటే మీరు తస్మాత్తే బ్రహ్మణి స్థిత, వాళ్ళు బ్రహ్మంలోనే ఉంటారు. ఎందుకంటే నిర్దోషం ఈ సమం బ్రహ్మ, బ్రహ్మం అని చెప్పే దాంట్లో దోషం లేదు, సమానత్వమే ఉన్నది. అంటే దేవుణ్ణి సమానత్వాన్ని కలిపేసినటువంటి మతం హిందూ మతం. 2 ఒకటే. సమానత్వాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు దైవాన్ని, స్వర్గాన్ని గెలుచుకుంటారు. ఇదంతా గీతలో ఉంది, నేను చెప్పింది కాదు. నేను దీన్ని చాలా గొప్పగా ఉన్నాయని చెప్తున్నాను. అంటే సమానత్వ సిద్ధాంతం హిందూ మతంలో ప్రాణశ్వాసను మేము అర్థం చేసుకున్న తర్వాత హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వం సమానత్వం ఉన్న హిందూ మతం, లేదా దాంట్లో అలా ఉందని చెప్పే హిందువుల యొక్క సంఘాన్ని పెట్టుకుని నడుపుకుంటున్నాం. సో మీరు హిందూ కాదని చెప్పారు. నేను హిందూని చెప్పాను, హిందూ కాదని ఎప్పుడు చెప్పలేదు. హిందువే కానీ మీరు భక్తి లేదు, అంతేనా? ఆస్తికుడి కాదు అన్న. నేను ఆస్తికుడి కాను, నాస్తికుడి కాను, నేను అజ్ఞేయవాదిని అని చెప్పాను. అద్వైతం పట్ల నాకు అభిమానం ఉంది, అద్వైతం పట్ల మొగ్గు ఉంది అని చెప్తాను నేను. ఎందుకంటే ఆ అద్వైతమే అహం బ్రహ్మస్మి, తత్వమసి, సోహమస్మి, ఇవన్నీ చెప్పింది అద్వైతమే. కానీ హిందూ మతము, హిందూ ఆచారాల్లో ఇన్ని వాదాలు ఉన్నటువంటి తర్వాత, కానీ ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ప్రస్తుత హిందూ మతం మీద ఆర్ఎస్ఎస్ భావజాలం బలంగా పనిచేస్తుందని నమ్ముతున్నారు మీరు? ఆర్ఎస్ఎస్ ఒక సంఘం, అది 1925లో ఇప్పుడు పెట్టారు, 100 ఏళ్ళు అయింది. కానీ హిందూ మతం 1000 సంవత్సరాల నుంచి ఉంది. దానికి అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ తన అర్థం చేసుకున్న పద్ధతిలో హిందూ మతాన్ని సంఘటన చేయాలి, హిందూ రాష్ట్రం సాధించాలి ఆశయంతో పనిచేస్తుంది. వాళ్ళు రోజు చదివే ప్రేయర్లో హిందూ రాష్ట్రం అనే మాట వస్తుంది. హిందూ రాష్ట్రం అంటే హిందువుల రాజ్యం అది. అసలు మనకు 4 పురుషార్థాలు ఉన్నాయి, మీకు తెలుసు అనుకుంటాను. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4. దీంట్లో ధర్మాన్ని మీరు సంపాదించాలి, అర్థం అంటే డబ్బు సంపాదించాలి, అలాగే కామం కోరికలు తీర్చుకోవాలి, అలాగే మోక్షం అంటే మోక్షాన్ని సంపాదించాలి. ఈ 4 ఎక్కడైనా రాజ్యం అనేది ఉందా? మీరు రాజ్యం సంపాదించాలి, రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. హిందూ మతంలో ఒక మనిషి రాజ్యం సంపాదించడం లేదండి అసలు. మోక్షం అంటే మీరు ఒక్కళ్ళు మీ యొక్క ముక్తిని సంపాదించడం, మీరు దైవత్వాన్ని అందుకోవడం, అక్కడ దాకా మీరు ఎదగడం. మీరు తపస్సు చేస్తారా, పూజ చేస్తారా, ఏదైనా దాని ఉద్దేశం అదే. ఇప్పుడు ఇది హిందూ మతం అయితే, బయట మతాల్లో ఇప్పుడు ఇస్లాంలో నాకు తెలిసి రాజ్యం స్థాపన అనేది ఉంది, వ్యాప్తి చేయాలి, అందరినీ కన్వర్ట్ చేయాలనేది క్రిస్టియానిటీలో బలంగా కనిపిస్తుంది. హిందువుల్లో లేదు ఇది. ఇప్పుడు హిందూ రాష్ట్రం అనేటువంటి కాన్సెప్టే హిందూ మతానికి సంబంధించింది కాదు అంటున్నాను నేను. వీడి ప్రధానమైన సిద్ధాంతం మీరు ఏదైతే అంటున్నారో ఇదే కాదు అంటున్నాను. వాళ్ళు హిందూ మతంలో బహుళత్వాన్ని నిరాకరిస్తున్నారు. ఇప్పుడు ముస్లిం మతంలో మనం చూస్తే కనుక అల్లాహ్ అక్బర్ అనేటువంటి నినాదం, మక్కా అనేటువంటిది ఒకటి, లేకపోతే ఖురాన్ అనేటువంటి పుస్తకం. హిందువులందరూ యాక్సెప్ట్ చేసే పుస్తకం లేదండి. అన్ని వేదాన్ని కూడా కాదనేటువంటి అవైదిక సాంప్రదాయాలు కూడా హిందూ మతంలో కొనసాగుతున్నాయని చాలామంది తెలియదు. అలాగే నేను చెప్పిన అజ్ఞేయవాదం ఉంది, అచలవాదం ఉంది, నేను చెప్పిన అనేక సాంప్రదాయాలు ఇందాక నుంచి మీకు చెప్తున్నాడు. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతాద్వైతము, అచలము, అలేఖము, అయ్యవాజీ సాంప్రదాయం, నారాయణ గురు, శ్రీరామ మహర్షి, లేకపోతే కృష్ణ చైతన్య సిద్ధాంతము, రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఇలా అనేక సిద్ధాంతాలు మనకు ఉన్నాయి. ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఎగ్జాక్ట్గా ఏకీభవించవు. వీటిలో చాలా మటుకు పురాణ హిందూ మతం నిరాకరిస్తాయి. ఇవి ఏవి కూడా రాజ్యం స్థాపించాలని చెప్పట్లేదు, ఒక ఆర్ఎస్ఎస్ తప్ప. ఆర్ఎస్ఎస్ బహుశా ఈ సిద్ధాంతాన్ని ఏమైనా ఇస్లాం నుంచి తీసుకుందేమో నాకు తెలియదు. మనకందరికీ ఒక ప్రవక్త కానీ, మనం అందరూ ఒప్పుకునే ఒక పుస్తకం కానీ, ఒక దేవుడు కానీ మన దగ్గర లేరు. వాళ్ళకి లా ఇలాహి ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేది కలేమా అంటాం ముస్లిం మతంలో. మీరు దాన్ని అంగీకరిస్తేనే ఇస్లాం, ముస్లిం లేదా కాదు. మొన్న అల్లాహ్ తప్పితే మరే దేవుడు లేడు. మొన్న పెహల్గాం ఇన్సిడెంట్ అది చెప్పే కదా, ప్యాంట్లు తీసి మరీ కాల్చి చంపారు. హిందువులు కూడా అలాగే మత కలవరాల్లో చంపే సందర్భాలు ఉన్నాయి. అయితే ముస్లిం స్థాయిలో కాకపోవచ్చు, మనకు కూడా మతోన్మాదం మనం కూడా చేసాం. వాళ్ళు మతోన్మాదులు అంటే ఇస్లాంలో చాలా గొప్ప వాళ్ళు ప్రొడ్యూస్ అయ్యారు. మీ లెక్క ప్రకారం హిందువుల్లో కూడా మతోన్మాదులు ఉన్నారా? శుభ్రంగా ఉన్నారండి, ఎందుకు లేరు? గౌరీ లంకేష్ ఎవరు చంపేశారు?
దబోల్ కర్ని ఎవరు చంపేశారు, గోవింద బన్సాలని ఎవరు చంపేశారు, మహాత్మా గాంధీని ఎవరు చంపేశారు? వీళ్ళు టెర్రరిస్ట్ అంటారా ఏమంటారు మనం? వాళ్ళు హిందూ మతోన్మాదులే, దాంట్లో అనుమానం ఏమీ లేదు. శ్రీరామ్ సేన అనే సంస్థ పెట్టుకుంది వాళ్ళే. తుపాకులు పట్టుకుని ఊరూర త్రిశూలాలు పంచుతున్న వాళ్ళు మనం ఏమంటాం? వాళ్ళ ఈ హిందూ మతోన్మాదులు కాకపోతే ఊరూర త్రిశూలాలు పంచడం అనేది, అది దీక్షలు చేయడం అనేది అది ప్రభుత్వం ఆపితే బాగుంటుంది. కింద మనంతా కూడా విద్వేషం వ్యాపి చేసే పని జరుగుతోంది. నేనేమంటే మనకు కూడా ఒకటే దేవుడు, ఏకోహి రుద్ర ద్వితీయ అతస్తు, అటువంటి రెండో వాడు లేడు అనేటువంటివి ఉన్నాయి. కానీ అతను మళ్ళీ అందరిలోనూ ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం కింద కనిపిస్తుంది. ఇస్లాం మతంలో ఒకడే అల్లాహ్, ఆయనకు ప్రవక్త ఒకడే అని చెప్పిన తర్వాత మనకేమిటంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. పండితులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తారు. మీరు చేసుకోవచ్చు, మీరు పాట పాడుకోవచ్చు, మీరు డ్యాన్స్ చేసుకోవచ్చు, మీరు ఒళ్ళంతా విభూతి పూసుకోవచ్చు, మీరు నగ్నంగా ఉండవచ్చు, మీరు తంత్రాన్ని అభ్యాసం చేయవచ్చు, మీరు గుడికి కట్టుకోవచ్చు, మీరు గుడి లేకుండా యజ్ఞమే చేయొచ్చు, మీరు ఏమీ చేయకుండా తపస్సు చేసుకోవచ్చు అని రకరకాలైనటువంటి సంప్రదాయాలకు పర్మిషన్ ఆ రోజే ఇచ్చారు మనకి. కానీ ఇస్లాంలో మాత్రం అల్లాహ్ అనే దేవుడు ఒక ప్రవక్త, అలాగే ఒక మక్క, వీటిని ఆమోదించారు. కానీ మన హిందూ మతాన్ని ఇదే విధంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నాకున్న అభ్యంతరం ఏంటంటే ఇస్లామైజ్ చేస్తున్నారు అంటున్నాను నేను, నా ఆరోపణ. అంటే ఒకే అయోధ్య, ఒకే దేవుడు, ఒకే రాముడు మన దగ్గర లేదు. రాముడిని కాదనేటువంటి రావణాసురుడి గుళ్ళు ఉన్నాయండి భారతదేశంలో, దుర్యోధనుడి కూడా గుళ్ళు ఉన్నాయండి. అసలు ఏ సంప్రదాయానికి సంబంధం ఉన్నాయో తెలియనటువంటి గుళ్ళు ఉన్నాయండి. ఇప్పుడు రాముడిని కాదనేటువంటి, రాముడిని కేవలం పురాణ పురుషుడిగా చూసేటువంటి సంప్రదాయాలు, ఇందాక నేను ఆర్య సమాజ్ పేరు చెప్పాను, ఇంకా చాలా సంప్రదాయాల పేరు చెప్తాను, వీళ్ళంతా హిందువులే. అయితే రాముడే మనది, జై శ్రీరామ్ అనకపోతే నువ్వు హిందువు కాదు, బొట్టు పెట్టి ఇంత పొడుగు బొట్టు పెట్టుకుంటే నువ్వు హిందువు కాదు. అంటే మనకి బొట్టు ఇట్లాంటి బొట్టు, ఇట్లాంటి బొట్టు, ఏ బొట్టు, రకరకాల బొట్లు. వివేకానందుడు ఎక్కడ బొట్టు పెట్టుకున్నట్టు నాకు బొమ్మల్లో కనిపించలేదు, పెట్టుకున్నట్టు కూడా తప్పు కూడా ఏమి లేదు. అంచేత మనకి ఒక సంప్రదాయం, ఒక పద్ధతి లేదు అని చెప్తున్నాను నేను. మీరు తేవడానికి ప్రయత్నం చేస్తారంటే మీరు హిందూ మతానికి అలవాటు లేని విషయాలు చెప్తున్నారండి. అసలు ఒకే ఒక రాముడిని పూజించే సంప్రదాయం మన దక్షిణ భారతదేశంలో లేదు. మీరు చూడండి, మనకి భద్రాచలం వెళదాం, లేకపోతే అక్కడ కడప దగ్గర ఒంటిమిట్ట దేవాలయానికి వెళదాం, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు, వీళ్ళు నలుగురు నిలబడిందో పట్టాభిషేక సన్నివేశము మన క్యాలెండర్స్లో అదే ఉంటుంది. ఒకే ఒక రాముడిని ఇట్లా చూపించి ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నదాన్ని మొట్టమొదట మనకు ఒంటి రాముడిని మనం ఎక్కడ చిన్నప్పుడు విగ్రహాల్లో మన పూజా రూముల్లో పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదంటే అది అశుభం అని కూడా చెప్పేవారు. సీతలైన రాముడిని మనం యాక్సెప్ట్ చేయండి. కానీ ఇది మనకు కొత్తగా వస్తుంది ఈ ట్రెండ్, ఈ 6 ప్యాక్ రాముడిని తయారు చేసేటువంటి విధానం. ఇవి హిందూ మతంలో లేని సంప్రదాయాలు మీరు తీసుకొచ్చి, హిందూ మతంలో లేని ఆలోచనలు, హిందూ రాష్ట్రం మీరు తీసుకొస్తుంది ఏదైతే ఉన్నదో ఇది హిందూ మతంలో లేదు. దానికి కొంచెం ముందుకు వచ్చి సెక్యులరిజం పనికిరాదు, సమానత్వం పనికిరాదు, ఏది సోషలిజం పనికిరాదు అని ఆయన చెప్పాడు. సోషలిజం అంటే ఏమిటో గత ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టు చెప్పింది. సెక్యులరిజం, సోషలిజం అనే పదాలు రాజ్యాంగంలో చేర్చడం తప్పు అని ఆర్ఎస్ఎస్ యొక్క కార్యదర్శి హొసబలే గారు మొన్న చెప్పారు. మీరు విన్నారు, నేను కూడా విన్నాను. అలాగే జగదీప్ ధన్ఖడ్ గారు ఉపరాష్ట్రపతి కూడా దురదృష్టవశాత్తు అదే మాటలు చెప్పారు. కానీ కరెక్ట్గా 6 నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పులో ఏమని చెప్పిందంటే ఈ రెండు రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్లో భాగం అని చెప్పింది. నేనేమన్నానంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి, మీరు ఏ రకంగానే ఉండండి, లేకపోతే నన్ను ఏ రకంగా పూజిస్తే ఆ రకంగానే కనిపిస్తానని భగవద్గీత శ్లోకం ఉంది. మీకు అది మనుషులు ఏ రకమైన పద్ధతిలో ఉంటే నా పద్ధతిలోనే ఉన్నారు అని కృష్ణుడు చెప్పడం మనకు కనిపిస్తుంది. బయట మతాల్లో ఇది లేదు. నేనేమంటాను, లౌకికత్వం ఎక్కడైనా ఉంది అంటే హిందూ మతంలో మాత్రమే ఉంది. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒక హిందూ సంఘం పేరు చెప్పి లౌకికత్వాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు? సమానత్వం ఉందంటే సమానత్వ సూక్తం ఉన్నది. నేను ఇందాక చెప్పాను, నిర్దోషం సమం బ్రహ్మ అని ఉంది, సర్వం ఈశ్వరమయమే అని ఉన్నది. మీరు అసమానత్వాన్ని ఎందుకు అంగీకరిస్తారు? అంచేత సోషలిజం అనే మాటకి అర్థం కమ్యూనిజం అనేది కాదు. కోర్టు ఏమని చెప్పిందంటే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇది మాత్రమే అని మన సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందండి ఈ విషయం మీద. అంచేత ఇవి హిందూ మతంలో ఉన్నాయని నేను అంటున్నాను. అంచేత ఈ రెండు పదాలు హిందువులకు ఆమోదయోగ్యం. హిందూ మతంలో లేనటువంటి విషయాన్ని మీరు ముందుకు తెచ్చి హిందూ మతంలో కనిపిస్తూ మీరు ఈ శబ్దాన్ని ప్రచారం చేస్తాం, నాకు అభ్యంతరం. అంచేత ఆర్ఎస్ఎస్ హిందూ మతం యొక్క ప్రధానమైన సిద్ధాంతాన్ని డివేట్ చేస్తుంది, మతోన్మాదం వైపు నడిపిస్తుంది అని నేను అంటాను. వాళ్ళ పుస్తకాలు వాళ్ళు రాసుకున్నారు, మతత్వ రాజ్యం మంచిది అని గోల్వాల్కర్ గారు రాసింది. మళ్ళీ మనం కూర్చుంటే నేను పుస్తకంతో సహా చదివి పేజీ ఏ పేజీ నెంబర్లో ఉందో చెప్తాను. అసమానత్వం ఉండాల్సిందే అని వాళ్ళు చెప్పిన ఎక్కడ ఉన్నాయో చెప్తాను. మైనారిటీలు ఎవరికి మిగతా మతస్థులకి హక్కులు, పౌర హక్కులు నిరాకరించి హిందువులు సేవ చేసుకుంటే వాళ్ళు ఉండాలి తప్పితే వాళ్ళు హిందువులతో సమానమైన హక్కులు అనుభవించకూడదని వీఆర్ అవర్ నేషనల్ హుడ్ అనే పుస్తకంలో గోల్వాల్కర్ గారు స్వయంగా రాసుకున్నాడు. మనువు చాలా గొప్పవాడు, మను రూల్స్ అవర్ హార్ట్స్, మా హృదయాన్ని మనువు పాలిస్తున్నాడని ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆర్గనైజర్ సంపాదకీయంలో అప్పుడు రాసుకున్నారు. అంబేద్కర్ చిన్న లిల్లు పుట్టు, మనువు చాలా మహోన్నతుడని వాళ్ళు రాసుకున్నారు. ఇవాళ వాళ్ళు అవన్నీ మాట్లాడడం లేదు. ఇవన్నీ వాళ్ళ సిద్ధాంతాలు. వీటిని హిందూ మతం అంగీకరించట్లేదు. హిందూ మతం యొక్క ప్రాణశ్వాస సమానత్వం, హిందూ మతం యొక్క ప్రాణశ్వాస లౌకికత్వం, అంచేత మేము దీన్ని నిలబడడం అటువంటి హిందువులం మేము అని నేను చెప్తున్నాను.